అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సరే ఇప్పుడు మనం ఎంత గొప్పగా కథలు రాసినా, ఎంత గొప్పగా డైరెక్ట్ చేసినా, సో మీరు గొప్ప రైటర్ కాబట్టి చాలా మంది హీరోలు చెప్తుంటారు, ఈజీగా చెప్తారు. నాకు ఇక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి, అక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి అని. ఏది సెట్లోకి వెళ్ళిన తర్వాత అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? నా పిక్చర్లో నేనే హీరో కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలే. బయట హీరోలతో బయటతో యాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఆగ్రే సార్ చెప్పాం కదా, ఆ పిక్చర్ వర్క్ చేసేటప్పుడు ఒక సీన్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, 2 క్యారెక్టర్స్ ఫాదర్ అండ్ సన్. నేను రాసి అన్ని ఇది చేసుకుని అమితాబ్ బచ్చన్ గారు ఒప్పుకోలేదు. సారీ సార్, డోంట్ మిస్టేక్ అనుకోకండి. ఎందుకంటే ఇంత ఇంగ్లీష్లో ఇంత దూరం మాట్లాడితే మా ఆడియన్స్కి నచ్చదు, హిందీ ఆడియన్స్ చూసి మీకు తెలియదు, 1 or 2 lines మాట్లాడితే ఓకే, లేకుంటే ఇన్ని ఒక సీన్ మొత్తం ఒక 100 feet 120 feet పైకి వస్తుంది ఈ సీన్, ఇది మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే ఫోర్స్ కొడుతున్నాడని మరి జనాలకు నచ్చదు, వాళ్ళు లైక్ చేయరు. అప్పుడు నేను చెప్పాను రైటర్ డైరెక్ట్గా ఈ సీన్ ఇంపార్టెంట్, ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఆ సీన్కి పర్పస్. అంటే ప్రీవియస్ సీన్ ఆ మాట నేను పెట్టాను ఆడని చెప్పి దాని నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితేనే బాగుంటే సారీ సార్. అప్పుడు నేను చెప్పా, సరే ఓ పని చేసి సార్, నేను ఒకటి ఇంగ్లీష్లో తీసుకుంటాను, మీరు ఫీల్ అయ్యే మాట కొంచెం హిందీలో కూడా ఎక్కువ వచ్చే మాట పెట్టి ఒకటి కూడా తీసుకోవచ్చు. బట్ నాకేమో ఇది ఇంగ్లీష్ ఉండేది డెఫినెట్గా జనాలు లైక్ చేస్తాను, నేను ఫీల్ అవుతున్నాను. ఆయన కొంచెంసేపు ఆలోచించారు. వై సార్, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్, వై అన్నెసరీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు ద ప్రొడ్యూసర్, విల్ గో ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, విల్ సీ ఫైనలీ వాట్ విల్ హ్యావ్, బట్ యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెంట్, నో ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెంట్. ఆయనకి ఇంగ్లీష్లో మీరే రాసుకోండి అని చెప్పా, హిందీలో నేను ప్రిపేర్ చేసి వచ్చా, సో ఇంగ్లీష్ మీరే ట్రాన్స్లేట్ చేసి మీరే మాట్లాడండి అని చెప్పి అప్పుడు ఆయన కూర్చుండి ఆయనకి ఇంగ్లీష్లో ఆయనే ఆ సీన్ మొత్తం ఇంగ్లీష్ డైలాగ్స్ ఎడిట్ చేసుకుని ఆయనకి యాక్ట్ చేశాడు. నైట్ ఆ పిక్చర్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత నాకు నైట్ 1 o'clock ఉండు ఫోన్ వచ్చింది, అమితాబ్జీ మాట్లాడుతున్నారు నార్త్ లక్నో నుంచి అంటే. అప్పుడు ఫోన్ తీసి, హలో సార్ ఏంటి ఈ టైం, లేదు కంగ్రాచులేషన్స్ సార్ అండి, ఫర్ దట్ సీన్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, బట్ ప్రివ్యూలో నా కుక్, నా సర్వెంట్స్, నా డ్రైవర్ ఎవరికి ఇంగ్లీషే తెలియదు, వీళ్ళన్నీ ఫ్రంట్ బెంచ్లు ఉండేవాళ్ళ, చదివిన వాళ్ళదా బ్యాక్ బెంచ్ నాతో పిక్చర్స్ చూసాడు. బట్ పర్టికులర్ సీన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రంట్ బెంచ్ దా ఫస్ట్ క్లాప్స్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఏం తెలియదో, ఇంగ్లీషే తెలియదో వాళ్ళు వచ్చి క్లాప్స్ స్టార్ట్ చేశారు సార్, తర్వాత బ్యాక్ సీట్ పీపుల్ వచ్చి క్లాప్స్ కొట్టారు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఆ రోజు చెప్పారని చెప్పి నాకు గుర్తొచ్చింది. సో అదే పిక్చర్ అయిన వెంటనే నేను మీకు ఇవాళ అయితే కూడా పర్వాలేదు నేను ఫోన్ చేశాను ఆడని చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు మంచి బాండింగ్. అప్పుడు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఈ పిక్చర్స్ వచ్చి బయట వచ్చిన వెంటనే యూసులో నా వైఫ్ పిక్చర్స్ వచ్చి రియల్ ఫీలింగ్ ఏంటో కమెంట్ ఏదో చెప్తుంది కదా, ఈ పిక్చర్లో నా వైఫ్ వచ్చి జయా వచ్చి, ఇది ఐఎమ్ సారీ దిస్ ఇస్ నాట్ యువర్ పిక్చర్, దిస్ ఇస్ డైరెక్ట్ భాగ్యరాజ్ ఫిల్మ్ అటంటే పడుతూ ఆపేసింది. అటని చెప్పి నాకు కొంచెం జలసిగా ఉన్నది, నా పిక్చర్లో నన్ను గురించి చెప్పకుండా ఈవిడ డైరెక్టర్ భాగ్యరాజ్ ఫిల్మ్ చెప్పేసింది అటని చెప్పి, బట్ అంత లైక్ చేసింది అటని చెప్పి. సో తమిళ్లో ఏం జరగాలి అలాంటి ఎక్స్పీరియన్స్? తమిళ్లో అయినా శివాజీ సార్ కూడా యాక్ట్ చేశాను, ఆయన డైరెక్ట్ చేశాం కదా. ఆయన కూడా ముందే డైలాగ్ అడుగుతారు, ఆయన కొంచెం కరెక్ట్గా మైండ్ లైజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏమో డైలాగ్ ఉండదు, అంటే స్పాట్లో అప్పుడప్పుడు చెప్పేవాడు. అక్కడ వెళ్ళి ఫస్ట్ షాట్ చెప్పిన వెంటనే అసిస్టెంట్ అని చెప్పి అసిస్టెంట్ పక్కన ఉండి అట్లా డైలాగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా ఒక పంచి చెప్తే మంచిది ఏదైనా ఉంటే అట్లా అడాప్ట్ చేసినవి. సో 2-3 షాట్ తీసేలోకి 4 షాట్ తీసేటప్పుడు సీన్ రెడీ అవుతుంది. అంతవరకు రాసి పెట్టుకోవటం లేదు నా దగ్గర, ఓన్లైన్ ఆర్డర్ బట్టు అంతే. అన్ని సినిమా అంతే. నేను కూర్చుని రాసింది వచ్చి
ఈ పిక్చర్ మట్టు రాశా. ఇప్పుడున్న రైటర్లు ఇది చూస్తే నిజంగా నిజంగా సార్ నేను షాక్ అవుతున్నా మీరు చెప్తుంటే. ఎప్పుడు మీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉండదు, సెన్సార్ అప్పుడు స్క్రిప్ట్ రెడీ అవుతుంది. గ్రేట్. వన్ లైన్ ఇది నేను చెప్పేది ఏంటంటే, అంత దూరం వచ్చి రోజు నేను కూర్చుండి డిస్కషన్ లో కూర్చుండేటప్పుడు, ఇప్పుడు నా కుమార్, పార్థిబన్, పాండిరాజన్ వీళ్ళన్నీ నా అసిస్టెంట్సే కదా. 8-10 సీన్స్ వరకు మాట్లాడేసి సరే రేపు కూర్చోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే కూర్చున్నప్పుడు పాండ్యా ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పు అంటే వాడు చెప్పాలి కరెక్ట్ గా. నిన్న 10 సీన్ ఏం మాట్లాడామంటే, ఈ 15 సీన్ 20 సీన్ 25 సీన్ అయితే కూడా ఫస్ట్ కూర్చున్న వెంటనే ఎవరిని అక్షరం నేను స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే, వాళ్ళు రెడీ లేదంటే మిగతా మనిషికి ముందర సేమ్ అయిపోతుంది కదా. దాని నుంచి వాడన్నీ గుర్తుపెట్టుకుని పేపర్లో నోట్స్ వేసుకుని టక్కని చెప్తారు. బట్ నా దగ్గర నా పర్ఫెక్ట్ అనేది ఇది ఉండదు, కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపై ఉండేది కాబట్టి నేను ఆర్డర్గా ఎప్పుడు చెప్తాను. సో పిక్చర్ కంప్లీట్ 80 సీన్స్ 60 సీన్స్ అమ్మారు కంప్లీట్ అయిన తర్వాత నేను అని కూర్చుండి ఒక ఆన్లైన్ ఆర్డర్ రాస్తాను. ఇంట్రడక్షన్ హీరో ఇన్ బస్, అంతే ఫస్ట్ సీన్ అంతదా. సెకండ్ సీన్ అటని చెప్పి వేరే ప్లేస్. ఈ బస్సులో ఇంట్రడక్షన్ ఇన్ హీరో అంటే అది నాకు నా అసిస్టెంట్ మటుగా తెలుసు. ఇప్పుడు మీరు చదివితే మీకు తెలియదు ఏంటి ఇంట్రడక్షన్ హీరో అట్ అనేది. సో ఇది రోజు డిస్కస్ చేసి రోజు మాట్లాడేది కాబట్టి మైండ్ లో స్క్రిప్ట్ కరెక్ట్ గా నాకు ఇదే అవుతుంది. ఇప్పుడు అర్థమైంది చిరంజీవి గారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో మన కష్టపడితే రైటర్ ఎవరు నేను చూడలేదంటే, 1 లైన్ ఆర్డర్ పెట్టుకొని ఇన్ని సినిమాలు తీశారు సార్ మీరు. ఇది తెలియక అందరూ జుట్టు పోయేదాకా ఆలోచించి రాసి అందుకనే మీరు హెయిర్ కూడా చూడండి. దీనికోసం నేను వచ్చి ఇదిదా కరెక్ట్ పద్ధతి నేను చెప్పను. నాకు ఈ మరి అలవాటు అయిపోయింది బిగినింగ్ నుంచి. అంటే అంత కాన్సన్ట్రేషన్ డిస్కషన్ చేసి నాకు అన్ని సీన్స్ నాకు 2 hours సబ్జెక్ట్ చెప్పుంటే వితౌట్ పేపర్ కాదు ఏవిఎం శరవణన్ సార్ కూడా చెప్తారు కదా అంత దగ్గర. అట్ట స్టెచ్ ఏ పేపర్ ప్యాన్ లేకుండా ఇంటర్వల్ వరకు అటా నేరేట్ చేశాడు. మళ్ళీ వచ్చి 5 minutes గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాడు. హీరోలందరూ మాక్సిమం షాక్ అవుతారు కదా, భాగ్యరాజ్ గారి స్టోరీ చెప్తున్నారు అంటే నో పేపర్ నో పెన్ నో ఫుల్ స్టాప్. అది అలవాటు అయిపోయింది అమ్మారు. అంటే అంత డిస్కస్ చేసి 3 months కానీ 4 months కానీ నాకు మంచి ఐడియా, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను డిస్కషన్ లో ఉంటాను. సినిమా అంటే ప్రాణం. దానికి అంత అన్నిసారి అన్ని రోజులు మనం అంత స్పెండ్ చేసేదే కాబట్టి అది కరెక్ట్ గా మనకి పేపర్ లో రాసిన మార మైండ్ లో అంత స్ట్రెచ్ గా అన్ని వచ్చేస్తుంది మైండ్ లోకి. ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్, యాజ్ ఎ రైటర్ గానా, యాజ్ ఎ డైరెక్టర్ గానా, యాజ్ ఎ హీరో గానా, యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఎప్పుడు అన్నిటికీ ఏది ఎక్కువ సాటిస్ఫై అయ్యారు మీ లైఫ్ లో? దీన్ని రైటర్ ఉండేదే నాకు చాలా ఏంటంటే మన అమర క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు. అదిదా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. ఇప్పుడు రైటర్ ఏం థింక్స్ చేశాడో ఏం క్రియేట్ చేశాడో దాన్ని వచ్చి సెల్లో తీసుకుని వచ్చేది, స్క్రీన్ లో తీసుకుని వచ్చేది డైరెక్టర్. ఓకే, అతనిది అందులో కొంచెం అతని మైండ్ ఉండేది కూడా కొంచెం నాళ్ళు జాయిన్ చేయొచ్చు. బట్ బేస్ అనేది వచ్చి దాన్ని. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.